అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఈ రోజు కీలక విషయం బయటికి రాబోతోంది. ఐజీ మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాలు పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఐజీ మరికొద్ది సేపట్లో కీలక వివరాలను వెల్లడించబోతున్నారు. మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఏ విషయం గురించి చెప్పబోతున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఐజీ ప్రెస్ మీట్ కి రంగం సిద్ధం చేస్తారు. ఐజీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఐజీ చేతిలో ఉన్న పేపర్లలో ఏముంది? ఐజీ చేతిలో ఉన్న పేపర్లలో ప్రవీణ్ మరణం గురించి ఏం రిపోర్ట్ రాసి ఉంది? అందరిలోనూ అదే ఉత్కంఠ. ఇప్పుడు ఐజీ ఏం చెప్పబోతూ ఉన్నారు? ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక అపోహలు, అనేక పుకార్లు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐజీ, సిపి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐజీ చేతిలో పేపర్లు ఉన్నాయి. ఐజీ ఏం మాట్లాడబోతున్నారు? ఆర్టీవీ అందరికంటే ముందుగా ఈ విషయాన్ని మీకు అందించబోతుంది. ఐజీ చేతిలో మనకి కనిపిస్తున్న పేపర్లలో ప్రవీణ్ మరణానికి సంబంధించి కీలక రిపోర్ట్ ఉంది. ఇప్పుడు దాన్ని చూస్తూ ఆ రిపోర్ట్లో ఉన్న వివరాలను ఐజీ మీడియాకు వివరించబోతున్నారు, ప్రజలకు చెప్పబోతున్నారు. ప్రవీణ్ మరణం గత నెల 24వ తారీఖున చోటు చేసుకుంది. ఐజీ మాట్లాడుతున్నారు. అందరిలోనూ అదే ఉత్కంఠ. ఐజీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మార్చి 24వ తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి అవుట్స్కట్స్లో మరణించడం జరిగింది. సో వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము, ప్రజలు కానీ వారి మిత్రులు కానీ, అందువల్ల ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు 24 వారు చనిపోతే ఈరోజు 12వ తారీఖు, అంటే దాదాపు 15 రోజుల లోపల పాస్టర్ ప్రవీణ్ మరణానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్పబోతున్నారు? ఐజీ చేతిలో చూస్తున్నారా పేపర్లు? మీరు చూస్తున్న పేపర్లలోనే ప్రవీణ్ మరణానికి సంబంధించి పోలీసులు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈలోపు ఎన్నో అపోహలు, ఎన్నో పుకార్లు, మరెన్నో ఈ స్టెప్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి 11:44 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. విసరా శాంపుల్స్ అన్ని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు. ఆ సైట్లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా
మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. అదే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి. ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు, పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత వారు 1 మంత్ 2 మంత్స్ కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్ ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని తర్వాత సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేసాయో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడారు. రైట్ నెక్స్ట్. సో ఈ ఐ విట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్ వాటి ఫైండింగ్స్ ఏంటంటే ఈ శ్రీ ప్రవీణ్ పగడాల్ గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడుమట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల్ గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు బయ్య ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు, రిజిస్ట్రేషన్కి హెల్ప్ చేశారో వారు అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్ ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే బైక్లో ఇక్కడికి వచ్చి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్తో చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. తర్వాత రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాష్కి జాన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము. ఈ ల్యాబ్స్ వచ్చే లోపల
ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్. నెక్స్ట్ తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరం పాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరం పాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్తో కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూయల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. అవన్నీ 1 by 1 మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్ సో 11 AM అప్రాక్సిమేట్గా వారు 24వ తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. జరగండి, వాళ్ళకి కనిపిస్తుంది. కనిపిస్తుందండి? ఓకే, 11:26 చూపించడం అది ఆన్ చేయండి. అది 11:26 నేతాజీ నగర్ క్లిప్ చేయండి అమ్మా. వీడియో ప్లే చేయవా? వైర్ డిస్కనెక్ట్. చూడండి, ఆ రౌండ్లో ఉన్నది ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26కి వారు వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రీప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే, నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు.
కొంచెం వెనక్కి కావాలా? మీరు రిపీట్ చేయండి. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నారు సార్? ఇక్కడ ఎంతసేపు పెట్టుకోవాలి? దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి ఉండొచ్చు. We'll go to the second part of the video. Okay, second part. 2. వైర్లు కదపకుండా ఉంటే మీరు ఎవరు డిస్టర్బ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ విల్ గో. చూస్తారు ఇంకా నెక్స్ట్. దాని తర్వాత ఇవన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ తోటి టైం లైన్స్ వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేశారో వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. సీసీటీవీ ఫుటేజే కాదు. ఇక్కడ ముందు పోనీ చౌటుపల్ బస్ స్టాండ్లో నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్ బస్ స్టాండ్. నెక్స్ట్ బస్ ఫ్రేమ్లో మాకు చెప్పండి సార్. అంటే ఎక్కడెక్కడ ఫ్రేమ్లో ఉన్నాయి, ఛానల్స్ అన్ని ఫ్రేమ్లో ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే, నెక్స్ట్ పతంగి సౌత్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనపడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో. మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. మధ్యలో ఎవరైనా కలిసారా సార్? వాళ్ళు ఒక్కనే ట్రావెల్ చేస్తారు? ఒక్కరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను నేను. మూమెంట్ సింగిల్గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించే ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్ టోల్ ప్లాజా పాస్ అయ్యారు. నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా రైట్ ఇక్కడ పాస్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్ ఈ ఫుటేజ్ వారు వచ్చారు. ఇది దాదాపు 3 గంటలు అవుతా ఉందండి. ఈ టైంలో వారు 3 గంటల 2:55 అయింది. వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ క్లోజ్ ఏమో నెక్స్ట్ స్లైడ్. ఇది వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు సే ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ అని థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ వరకు థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే,
రైట్ నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు, చూశారు కదా, ఎవరు వెళ్ళిపోతున్నారు అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఫుడ్ ప్లాజా దగ్గర, వారు ఒకసారి పడిపోయారు, ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చాలా డేంజరస్గా మీరు చూడండి, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ మరి పడిపోవడం జరిగింది. బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఏమైనా తెగిలి పడిపోయారా సార్? జనరల్గానే పడిపోయారు. అది వన్కి వెళ్ళండి. చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది, చూశారు కదా, డేంజరస్గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్లో. అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర, ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారిన పోతున్న డ్రైవర్స్, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చి వారిని అడిగారు. చూడండి, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 minutes అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్, కొన్ని చోట్ల మాస్క్ తీశారు, కానీ మెజారిటీ టైం హెల్మెట్, మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్. చీలకల్లు టోల్ ప్లాజా. ఇక్కడ చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర అరౌండ్ 3:30 వారు పాస్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాస్ అయ్యారు. రైట్ నెక్స్ట్. ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ వ్యూ. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు వెహికల్ని. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు. ఇక్కడే వారి వెహికల్ హెడ్ లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ మెడికల్ స్టాఫ్, ఒక టోల్ పాస్ దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది. ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. చూడండి వస్తున్నారు, ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి, చాలా వేగంగా వస్తున్నారు, వచ్చి పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ము లేచింది, చూడండి పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు. అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళింది చూపించండి. దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి, వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి. రైట్ నెక్స్ట్ స్లైడ్ అమ్మా, అంబులెన్స్ చూపించండి.
నెక్స్ట్ అంబులెన్స్ కూడా రీచ్ అయిందా? అంబులెన్స్ సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది ఆ ఫుటేజ్లో. వారికి హెల్ప్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి. కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు. నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్లడ్ లైట్ పగిలిపోవడం, కొంచెం డ్యామేజ్ అది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది. నెక్స్ట్ అరౌండ్ 10 to 15 minutes అక్కడ ఆగేవారు. నెక్స్ట్ 4-7 వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు. నెక్స్ట్ అందుకే ఎవరిని పాసింగ్ టోల్ ప్లాజాస్. ఎస్, ఇది చూశారు కదా, ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు. నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మనం ఫ్లోలో వెళ్ళిపోదాము. గుంటుపల్లి దగ్గర ఇక్కడికి వచ్చేసారు, దగ్గరకు వస్తున్నారు, విజయవాడ దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే ఆగారు. చూడండి వారు కండిషన్, వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. నెక్స్ట్ ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే, వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయింది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. 2 చూపించు, పెట్రోల్ కొట్టిస్తున్నారు కదా, ఇది చూపించు. ఇది ఇంటర్నెట్ రావట్లేదండి, సపరేట్గా చూపిస్తాము. బ్యాండ్ విడ్త్ సరి మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు, వచ్చారు. మురిగిపోతున్నారు. పెట్రోల్ బంక్ గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్. సో వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేస్తాడు. రైట్ సైడ్ ఇక్కడ లగేజ్ చూడండి, మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత పేమెంట్ చేశారు సార్? ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. రైట్, క్రాస్ క్వశ్చన్స్ విల్ టేక్ ఎట్ ద ఎండ్. రైట్, నెక్స్ట్. తర్వాత స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్. ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు. స్వాతి జంక్షన్.
వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వారధి ఫ్లైఓవర్. అక్కడ వెళ్తున్నారు, లెఫ్ట్కి వెళ్తున్నారు. ఓకే. నెక్స్ట్ స్క్యూ బ్రిడ్జ్. దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్. ఓకే. నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదు. బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు. రామవరపాడు దగ్గర ఆ ఫొటోస్ పెట్టడమా, వారు కింద పడిపోయారు. ఇక్కడ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవరు వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు. తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో, ఆ పార్కులో వెళ్ళి దాదాపు 2.5 hours అక్కడే పడుకొని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో కొంచెం టీ తాగుతారండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా టీ బాంక్ షాప్ దగ్గరికి పిలుచుకెళ్ళాడు. అక్కడ కూడా వారు టీ తాగారు. ప్రవీణ్ గారు టీ తాగారు. టీ తాగిన తర్వాత ఆ ఎస్ఐ గారు, ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది. సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, మీ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, దయచేసి ఇక్కడ ఆగిపోండి, ప్రయాణం చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకోవడం లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే కూడా వారు సరే అంటూనే వారు పక్కకి వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకు 3.5 hours మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ 2 ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఈ చెట్లు, ట్రాఫిక్ మూవ్మెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా వెనక కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఎన్కే పాడు. రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ని మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్ లైట్స్ కూడా కనిపిస్తాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తాం చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా, రైట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వారు వైన్ షాప్కి వెళ్ళారు. మెకానిక్ వైన్ షాప్, నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ కట్గా హెడ్ లైట్ రైట్ ఇటు సైడ్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. హెడ్ లైట్ లేదు. అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందుకు తీసుకెళ్తున్నాము. కొద్దిగా టైం తీసుకుంటాం. జస్ట్ ఒక సెకండ్ ముందుకు వచ్చాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటాం. వస్తారు ఇక్కడే ఉంచండి, అట్లే ఉంచండి. అలా నుంచి బాబు
ఎంత ఇది 9 10 వస్తారు ఒక 2 నిమిషాలు వచ్చేస్తారు. అదే వారు వస్తున్నారు ఇక్కడికి. నిపున్స్ టానిక్ వైన్ షాప్. సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్, వారి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేశాం. అంటే కొలాబరేషన్ బోత్. ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి. చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కానింగ్, స్కాన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ మెకానిక్ షాప్ నుంచి కూడా ఆపోజిట్ షాప్లో కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది. దాని నుంచి కూడా ఫుటేజ్ చూసాం. బ్లింకర్ చూడండి క్లియర్గా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ మీదనే వారు ట్రావెలింగ్ జరుగుతూ ఉంది, అంటే కన్ఫర్మేషన్. నెక్స్ట్ వీరవల్లి టోల్ ప్లాజా. ఇదివరకు చూసినప్పుడు వారి ట్రావెల్ మూమెంట్ మిస్ అయిందని కొంతమంది అడిగారు. అందుకని మళ్ళీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఎక్స్ట్రా మనము మూమెంట్స్ ట్రాక్ చేయడం జరిగింది. చూడండి రైట్ సైడ్ బ్లింకర్ వారి వెహికల్ క్లియర్గా మనకు ఇది 11:05 గంటలకి, అంటే యాక్సిడెంట్ కావడానికి ఒక అర్ధ గంట ముందర ఈ ఫుటేజ్. రైట్, చూడండి హైవే మీద క్లియర్గా వారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇది 11:12కి. రైట్, రైట్. నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వెహికల్ మీద వెళ్తున్నట్టు. బందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైంకి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా సీసీటీవీ ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు చూశారు కదా, హెడ్ లైట్స్ పక్కనున్న హెడ్ లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.